నమస్కారం. శుభ సాయంత్రం. జిఎస్టిలో మొదటి నుంచి వస్తున్న మేజర్ ప్రాబ్లం అమ్మకందారుని వదిలేసి కొనుగోలుదారుడి మీద యాక్షన్ తీసుకోవడం. అంటే అమ్మకందారుడు ఎక్కడో ఉంటాడు, కొనుగోలుదారుడు ఇమీడియట్ గా ఐడెంటిఫై అవుతున్నాడు. కాబట్టి ఇతనికి సంబంధించిన ఇన్పుట్ ని రిజెక్ట్ చేయడం, ఇతని మీద డిమాండ్ రైజ్ చేయడం, ఇతని మీద యాక్షన్ తీసుకోవడం. మెజారిటీ కేసుల్లో, మ్యాక్సిమం కేసుల్లో అమ్మకందారుడు సప్లయర్ తప్పించుకుంటున్నాడు, రిసిపియంట్ ఆఫ్ ది గుడ్స్ దొరికిపోతున్నాడు. డిపార్ట్మెంట్ అలిగేషన్ ఏంటంటే వాడు ఎన్జిటిపి, నాన్ జెన్యున్ ట్యాక్స్ పేయరు, వాడు సరిగ్గా ట్యాక్స్ చెల్లించడం లేదు, వాడి రిజిస్ట్రేషన్ రెట్రాస్పెక్టివ్ గా క్యాన్సిల్ అయింది, వాడి రిజిస్ట్రేషన్ ఫోర్స్ లో లేదు, వాడు నీకు గూడ్స్ పంపలేదు, నీకు గూడ్స్ రాలేదు, ఓన్లీ బిల్లు మాత్రమే వచ్చింది. ఇట్లా రకరకాల అలిగేషన్స్ పెట్టేసి 99% కేసుల్లో సుప్రీంకోర్టు కూడా చెప్పున్నది, అలాగే ఇతర హైకోర్ట్స్ చెప్తున్నారు. చెప్పినా కూడా ఎన్ని కామెంట్స్ వచ్చినా కూడా రిసీవెంట్ ఆఫ్ ది గూడ్స్ మీద మాక్సిమం మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏంటంటే నాకు టోల్ ప్లాజాలో డేటా ఐడెంటిఫై కావడం లేదు, ఏదో ఒక అలిగేషన్ పెట్టేసి రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు గౌహతి హైకోర్టు వాళ్ళు తిరిగి మళ్ళా డీలర్ రెస్క్యూకి రావడం జరిగింది. గౌరవ గౌహతి హైకోర్టు గురుచరణ్ కంగ్సా బనిక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ కేసులో చాలా కేటగారికల్ గా వీళ్ళు కామెంట్ చేయడం జరిగింది. ఎక్కడైనా కుట్రపూరితంగా, అంటే కొనుగోలుదారు అమ్మకందారు కుట్రపూరితంగా ఎక్కడైనా ఒక ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ చేసినట్టు మీకు ఐడెంటిఫై అవుతున్నదా, లేదు వీళ్ళిద్దరు కొల్యూషన్ అయినట్టుగా మీకు ఎక్కడైనా తెలుస్తున్నదా? మరి ఏమి ఆధారాలు లేనప్పుడు, గూడ్స్ రాలేదు, అవతల ట్యాక్సులు కట్టలేదని మీరు ఎలా అలిగేషన్ లావదీస్తారు? మీకు బ్యాంక్ అకౌంట్ టాలీ అవుతున్నాయి, తర్వాత ఫైల్ చేయాల్సిన 2A 2B రిటర్న్స్, 3B రిటర్న్స్, అంటే రిసిపెంట్ సైడ్ అన్ని టాలీ అవుతున్నాయి. మరి ఇన్ని టాలీ అవుతున్నప్పుడు మీరు ప్రాపర్ ఇన్వాయిస్ ఉంది, ఇన్వాయిస్ లో చూపించి జిఎస్టీ కాంపోనెంట్ అని పే చేయడం జరుగుతుంది. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఎటువంటి రాంగ్ డూయింగ్ లేకుండా, కొల్యూజన్ లేకుండా, ఏమీ లేకుండా, జస్ట్ సప్లయర్ నాన్ పేమెంట్, సప్లయర్ డబ్బులు కట్టలేదన్న కారణంగా పర్చేసింగ్ డీలర్ మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి లేదు, అన్లెస్ ఏదన్నా రాంగ్ డూయింగ్ ఉండి, కొల్యూజన్ నుండి ఇట్లాంటి కేసులు ఏదైనా ఉంటే తప్ప మీరు చేయడానికి లేదని చెప్పి గౌహతి హైకోర్టు చాలా క్లియర్ గా జడ్జిమెంట్ ఇస్తూ ఆర్డర్ ఒరిజినల్ ని కొట్టేయడం జరిగింది. కాబట్టి మీకు ఏదైనా ఇటువంటి సందర్భంగా ఎదురైతే మీరు ఈ హైకోర్టు గౌహతి హైకోర్టు వాళ్ళు ఇచ్చిన ఈ జడ్జిమెంట్ కింద మీరు రిలీఫ్ పొందవచ్చు. ఐటీసీ డినయల్ ఫర్ సప్లయర్స్ ట్యాక్స్ డిఫాల్ట్ అన్జస్టిఫైడ్ వేర్ డీలర్ యాక్టెడ్ బోనఫైడ్ అండ్ కంప్లైడ్ విత్ జిఎస్టీ. జిఎస్టీ సంబంధించి అన్ని కంప్లై చేశారు, బోనఫైడ్ ట్రాన్సాక్షన్ చేశారు, ఎటువంటి కుట్రకోణం లేదు, కొల్యూజన్ లేదు, రాంగ్ డూయింగ్ లేదు. ఇటువంటి సందర్భాల్లో అన్ని క్లారిటీగా ప్రూవ్ చేస్తున్నప్పుడు మీరు పర్చేసింగ్ డీలర్ మీద ప్రొసీడ్ అవడానికి లేదు. ఏ మాత్రం ఇతని మీద రాకుండా మీరు డైరెక్ట్ గా సెల్లింగ్ డీలర్ మీదే ప్రొసీడ్ అవ్వని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. 187 taxman.com 278 ఇది మన సైటేషన్. దీని ప్రకారంగా గురుచరణ్ కంగ్సా బనిక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా గౌహతి హైకోర్టు జడ్జిమెంట్ మీద మీరు రిలై అవుతూ ప్రొటెక్షన్ తీసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.